యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఆయన సతీమణి ఏపీ పోలీసుల తీరుపై పలు ఆరోపణలు చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న భవనంపైకి ఎక్కి ఏపీ పోలీసులు తన భర్త కోసం రెక్కి నిర్వహించారని ఆమె తెలిపారు. గతంలో ఓ కేసులో కర్నూలు విచారణకు వెళ్లిన సమయంలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని, అందుకే ఈసారి విచారణకు వెళ్లలేదని పేర్కొన్నారు. సివిల్ దుస్తుల్లో మహిళా పోలీసులు లేకుండానే ఇంటికి వచ్చారని, భర్తను అరెస్ట్ చేస్తున్న సమయంలో తాను అడ్డుకోగా తనను కూడా తోసేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ఉన్నారనే నమ్మకంతో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు పంపించామని, అక్కడ నుంచి ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరుతూ తన భర్తకు ఏదైనా జరిగితే దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇవన్నీ కేవీ రెడ్డి సతీమణి చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై అధికారికంగా ఏపీ పోలీసులు లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. నేను చూడట్లేదు అంటే మీరు ఉన్నారు తెలంగాణలో, ఏపీలో కాదు. తెలంగాణలో ఏపీ పోలీసులకు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అంటే, ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కర్నూలు ఒక కేసు అయింది మార్చిలో. ఆ విషయంగా నా భర్త తనకు తానుగా ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశాడు, నోటీస్ ఇచ్చేసారు, వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశారు, అక్కడ పెట్టేసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారు ఆ రోజు. ఆ విషయంగా భయపడి మేము కేసుకి, ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళలేదు అక్కడికి. ఇంకేం చేశారు, తెలంగాణలో తెలంగాణ వ్యక్తికి తెలంగాణ పోలీసులతో సంబంధం, కానీ ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు నిన్న కూడా మిమ్మల్ని కొంచెం పట్టుకొని లాగేరు, అది చెప్తా ఉన్నారు. అదే ఆంధ్ర పోలీసులే వాళ్ళు సివిల్లో వచ్చారు, లాక్కెళ్తుంటే నా భర్తని ఏం చేశారో అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఇక్కడో అంట బొబ్బిలే, అది కేసు ఇంతకు ముందే ఉంది కదా, ఆ కేసు రిలేటెడ్ గానే వచ్చారు. అక్కడెక్కడో అంట పట్టుకొని లాక్కెళ్తున్నారు, మెడ పట్టుకొని బాగా లాక్కెళ్తున్నారు. నా భర్త అరుస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా పిల్లలు నేను ఏడ్చుకుంటూ వెళ్తున్నాం. ఏడ్చుకుంటూ వెళ్ళి నేను అడ్డం పడేశాను. నా భర్తను పట్టుకున్నాను. నేను పంపించాను, మీరు ఎట్లా వస్తారు, ఎవరు లేరు, మీరు డ్రెస్ లేదు, ఏమీ లేదు, ఎలా వస్తారు, ఇంటి లేదు, డ్రెస్ లేదు, యూనిఫామ్ లేదు, యూనిఫామ్ లేకుండా వచ్చారు. ఒకరేమో ఇద్దరేమో తనని పట్టుకున్నారు, నేనే మా హస్బెండ్ నేను పట్టుకుంటే నా చేయి లాగుతున్నారు. ఆ స్టెప్స్ మీద వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు. నా చేయి పట్టుకొని లాగి తోసేస్తున్నారు. మహిళా పోలీసులు ఎవరు లేరు, వాళ్ళే ముగ్గురే, మహిళా పోలీసులు లేరు, వాళ్ళే ముగ్గురే ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఇద్దరేమో నా భర్తను పట్టుకున్నారు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి నా భర్తను పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు. ఒకతను లాగేస్తున్నాడు, తోస్తున్నారు. స్టెప్స్ మీద దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది కిందకి లాకెళ్ళి ప్రైవేట్ వెహికల్లో ఎక్కించడానికి ట్రై చేశారు. నేనేమో వెళ్ళేసి డోర్కి అడ్డంగా నించుంటే ఒక పర్సన్ వచ్చి లాగుతున్నాడు. అయినా నేను వదిలించుకొని పోయి మళ్ళీ డోర్ దగ్గర నించుంటే ఆ ఎస్ఐ చూసారు, వీడియోస్లలో చూసారు, ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్, తోసేయడానికి అన్న చేయడానికి ఏం కాదు, తోసేయడానికి మహిళా పోలీసులు లేరు, తోసేయడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను తోసేయడానికి ట్రై చేసి ఎక్కడ పడతా చాలా ప్రెషర్ పెట్టి తెలుసు. ఎక్కడ ఉన్నారు కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అసలు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అనేది కనీసం చెప్తున్నారా? ఏం లేదు సార్, చెప్పట్లేదు. మా లాయర్స్ ఏమో అక్కడ ఉన్నారు, బొబ్బిలిలో అన్ని చెప్పారు. అక్కడికి వస్తారు, అక్కడ తీసుకొస్తారని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఇంకేమవుతుందో మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఏం చెప్తారు? ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అటు ఏపీ సీఎం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి అటు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుపోతున్నప్పుడు వీళ్ళు సహకరించారు, అక్కడ తీసుకుపోయి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇద్దరు సీఎంలకి మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ మన లోకల్ పోలీసులు వచ్చాక నేను వాళ్ళని నమ్మి పంపించానండి. నేను మన లోకల్ పోలీసులు వచ్చాక మన వాళ్ళు కదా అని చెప్పేసి పంపించడం అంటే నేను కూడా వెళ్ళా. సరూనగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, నమ్మకంతోనే పంపించా. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు. మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే, మీ లాయర్స్ వచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళగానే నన్ను దింపేసి ఇద్దరు లేడీస్ పట్టుకున్నారు. నన్ను ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించేశారు. తర్వాత నువ్వు వెళ్ళిపో అంటారు. మాకు సంబంధం లేదు. ఇప్పుడు సీఎంలకి ఏం చెప్తారు మీరు? ఇది ఫేక్ కేస్. మెయిన్ గా అలానే ఆ వర్డ్ ఆయన అననే లేదు. ఆయన జర్నలిస్ట్, ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంటుంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తే అరెస్టులు చేసి, ఇప్పుడు కేవీఆర్ ఒక్కరే, తర్వాత ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? మన తెలంగాణ నుంచి, మన ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకి
ఏదైనా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా కుటుంబానికి కూడా మద్దతు ఇవ్వాలి. నా భర్తకి ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత వహించాలి. నా భర్త నాకు క్షేమంగా ఇంటికి రావాలి.